ఈపీఎఫ్ఓ వర్షన్ 3.0 లో చాలా చేంజెస్ జరిగాయి. మీరు నేరుగా క్లెయిమ్ చేయాలంటే కాస్త కన్ఫ్యూజ్ అవుతారు. ఈ వీడియోలో నేను మీకు సర్వీస్ లో ఉండగానే అడ్వాన్స్ అమౌంట్ క్లెయిమ్ ఎలా చేయాలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇందుకోసం మీ బ్రౌజర్ లో యుఏఎన్ మెంబర్ పోర్టల్ అని టైప్ చేసే వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను. అక్కడ నుంచి మీరు నేరుగా ఈ పోర్టల్ కి రావచ్చు. ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక ఎప్పటిలాగే ఇక్కడ మీ యుఏఎన్ నంబర్ అండ్ కింద పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఒకవేళ ఇక్కడ మీరు మీ పాస్వర్డ్ ని మర్చిపోతే కింద ఫర్గెట్ పాస్వర్డ్ ని సెలెక్ట్ చేస్తే రీసెట్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో పైన మీ యుఏఎన్ నంబర్ అండ్ కింద యాజ్ పర్ ఈపీఎఫ్ఓ మీ నేమ్ అండ్ కింద డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి దాని కింద జెండర్ ని సెలెక్ట్ చేసి మీ ఆధార్ లింక్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ పిన్ ని సెలెక్ట్ చేస్తే ఫోన్ కి 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి కింద మీకు తోచిన విధంగా మినిమం 8 అంకెల ఆల్ఫా న్యూమరిక్ పాస్వర్డ్ ని 2 సార్లు ఎంటర్ చేసి కింద వెరిఫై చేయండి. ఇప్పుడు మీ పాస్వర్డ్ రీసెట్ అయింది. ఇక్కడ క్లిక్ హియర్ ని సెలెక్ట్ చేస్తే లాగిన్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ యుఏఎన్ నంబర్ అండ్ కింద న్యూ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి లాగిన్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫోన్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీరు యుఏఎన్ పోర్టల్ లోకి లాగిన్ అయ్యారు. ఇప్పుడు ఇందులో న్యూ చేంజెస్ ని చూసుకున్నట్లయితే ఇది వరకు మీరు వర్క్ చేసిన మల్టిపుల్ పిఎఫ్ అకౌంట్స్ లిస్ట్ చూడాలంటే డైరెక్ట్ గా ఇక్కడ వ్యూ ని సెలెక్ట్ చేసి సర్వీస్ హిస్టరీని సెలెక్ట్ చేస్తే కంపెనీస్ లిస్ట్ చూపించేది. అది ఇందులోంచి తీసేశారు. దాన్ని కొత్తగా ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ సెకండ్ కాలం లో యాడ్ చేశారు. అంతేకాక ఇందులో ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ని అండ్ స్కీమ్ సర్టిఫికేట్ ఆప్షన్ కూడా కొత్తగా యాడ్ అయింది. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రెజెంట్ అడ్వాన్స్ అమౌంట్ క్లెయిమ్ చేస్తున్నాం కాబట్టి ముందుగా ప్రెజెంట్ వర్కింగ్ కంపెనీని తెలుసుకోవడానికి ఇక్కడ మెంబర్ సర్వీస్ హిస్టరీని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు మీ ఓల్డ్ అకౌంట్స్ ని మర్జ్ చేసుకోమని పాపప్ వస్తుంది. ఓకే చేయండి. ఇప్పుడు ఇందులో మీరు ప్రెజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీ ఇక్కడ చూపిస్తుంది. పక్కన బ్రాకెట్ లో పి అని రాసింది ఉంటుంది. దాని కింద మీరు పాస్ట్ లో వర్క్ చేసిన కంపెనీస్ కింద లిస్ట్ చూపిస్తుంది. ఇందులో మీరు ఇంకా ట్రాన్స్ఫర్ చేయని కంపెనీస్ ఉంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ స్టేటస్ లో ఎస్ ఆర్ నో చూపిస్తుంది. వెరిఫై చేసుకొని ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మర్జ్ చేసుకోండి. అప్పుడు మీకు క్లెయిమ్ ఎలిజిబిలిటీ ఎక్కువగా చూపిస్తుంది. తర్వాత ఇప్పుడు వన్స్ మీరు క్లెయిమ్ చేసే ముందు ఇది వరకు మీ క్లెయిమ్స్ ఏమన్నా పెండింగ్ లో ఉన్నాయా చూడండి. దానికోసం ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ ని సెలెక్ట్ చేసి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి. వన్స్ ఇక్కడ మీ ప్రీవియస్ క్లెయిమ్స్ సెటిల్డ్ అని వస్తే ఇప్పుడు మనం మళ్ళీ న్యూ అడ్వాన్స్ క్లెయిమ్ పెట్టుకోవచ్చు. అండ్ కింద మన ప్రీవియస్ కంపెనీ అమౌంట్ మర్జింగ్ స్టేటస్ కూడా ఇక్కడ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని అన్నింటినీ మర్జ్ చేసుకుంటే మీరు సాధ్యమైనంత ఎక్కువ అమౌంట్ ని క్లెయిమ్ చేయొచ్చు. లేదా ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నా లేదా ఏదన్నా ఒక కంపెనీలో అమౌంట్ ఎక్కువగా ఉన్నా వితౌట్ మర్జ్ డైరెక్ట్ గా కూడా అడ్వాన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్లెయిమ్ కోసం పైన ఆన్లైన్ సర్వీసెస్ ని సెలెక్ట్ చేసి ఇందులో క్లెయిమ్ ఫామ్ 31 ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఇది వరకు మీరు క్లెయిమ్ చేసుకున్న బ్యాంక్ నేమ్ అండ్ పక్కన ఐఎఫ్ఎస్సి కోడ్ చూపిస్తుంది. ప్రెసెంట్ కూడా మీకు అదే బ్యాంక్ లో క్రెడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ ని ఎంటర్ చేసి పక్కన చెక్ ని సెలెక్ట్ చేయండి. వన్స్ మీ అకౌంట్ వెరిఫై చేశాక ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చూపిస్తుంది. ఎస్ చేయండి. ఇప్పుడు మీ పిఎఫ్ అకౌంట్ లో ఆధార్ అండ్ బ్యాంక్ కేవైసీ స్టేటస్ చూపిస్తుంది. ఇక్కడ వెరిఫై అని వస్తేనే మీరు క్లెయిమ్ చేయగలరు, లేదంటే రీకేవైసీ చేసుకోవాలి. తర్వాత కింద ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో ఐ వాంట్ టు అప్లై ఫర్ అని ఉంటుంది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే ఇందులో మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ఫైనల్ సెటిల్మెంట్ ఫామ్ 19, రెండవది పెన్షన్ విత్డ్రాల్ ఫామ్ 10C అండ్ మూడవది అడ్వాన్స్ ఫామ్ 13. ఇక్కడ మీరు కంప్లీట్ గా జాబ్ మానేసి మీ అమౌంట్ ని మొత్తం సెటిల్ చేసుకోవాలనుకుంటే ఫామ్ 19 ని సెలెక్ట్ చేయండి. అండ్ అందులో ఉన్న పెన్షన్ కాంట్రిబ్యూషన్ ని కూడా టోటల్ సెటిల్ చేసుకోవాలనుకుంటే ఫామ్ 10C ని సెలెక్ట్ చేయండి. ఎట్ ప్రెసెంట్ మనం కేవలం వర్క్ చేస్తున్న కంపెనీ నుంచి కొంత పిఎఫ్ అమౌంట్ అడ్వాన్స్ మాత్రమే తీసుకుంటున్నాం. అందుకోసం ఇక్కడ పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఆధార్ వెరిఫై సర్వీసెస్ అని కొత్తగా యాడ్ చేశారు. దీనిని సెలెక్ట్ చేస్తే మీరు ఇదివరకే వర్క్ చేసి మానేసిన అండ్ ప్రెసెంట్ వర్క్ చేస్తున్న కంపెనీస్ ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ ఇందులో మీరు వర్క్ చేయకున్నా యాడ్ అయిన కంపెనీస్ ఏదన్నా ఉంటే ఇక్కడ క్లిక్ హియర్ ని సెలెక్ట్ చేసి డీలింగ్ ద్వారా అకౌంట్ ని రిమూవ్ చేయవచ్చు. ఇప్పుడు ఇందులో ఇవన్నీ మీరు వర్క్ చేసినవే ఉన్నాయంటే కింద క్లోజ్ చేయండి. తర్వాత కింద సెలెక్ట్ ఎలిజిబిలిటీ సర్వీసెస్ ని చూపిస్తుంది. ఇందులో ట్రాన్స్ఫర్ చేయని కంపెనీస్ ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ అన్ని మర్జ్ అయినవి ఉంటే ప్రెసెంట్ కంపెనీ మాత్రమే చూపిస్తుంది. సెలెక్ట్ చేయండి. తర్వాత కింద పర్పస్ ఆప్షన్ చూపిస్తుంది. సెలెక్ట్ చేస్తే ఇందులో మీరు వర్క్ చేస్తున్న సర్వీస్ ని బట్టి ఇక్కడ రీజన్ చూపిస్తుంది. ఇది మీ నంబర్ ఆఫ్ క్లెయిమ్స్ ని బట్టి ఆప్షన్స్ ఎనేబుల్ అయి చూపిస్తుంది. ఇందులోంచి మీరు రీజన్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీరు తరచూ ఎవ్రీ 3 months ఒకసారి క్లెయిమ్ చేసేవారైతే ఫస్ట్ ఆప్షన్ ఇల్లీనెస్ ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ అది చూపించకపోతే మ్యారేజ్ లేదా ఎడ్యుకేషన్ ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీకు ఒకే కంపెనీలో
5 ఇయర్స్ కంటే ఎక్కువగా అనుభవం ఉంటే 5 ఇయర్స్ కి ఒకసారి హౌస్ రిలేషన్ ఆప్షన్ చూపిస్తుంది. దీని ద్వారా క్లెయిమ్ చేస్తే 80% ఎక్కువగా అమౌంట్ వస్తుంది. తర్వాత చివరిది న్యాచురల్ గా ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే ఈ స్పెషల్ ఆప్షన్ ని వాడాలి. లేదంటే మీరు క్లెయిమ్ చేసినా రిజెక్ట్ అవుతుంది. ఈ విషయాలన్నీ నోట్ చేసుకొని క్లెయిమ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఇక్కడ నేను చూపిస్తున్న ఆప్షన్ లో మీకు ఏది మిస్ అయినా అది మీరు ఇదివరకే సెటిల్ చేసుకున్నారని అనుకోండి. ఇక్కడ నేను నార్మల్ క్లెయిమ్ చేస్తున్నా కాబట్టి ఇల్లినెస్ మెడికల్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఈ ఆప్షన్ ద్వారా మీ క్లెయిమ్ రిజెక్ట్ మాత్రం కాదు, కానీ ఎంతో కొంత అమౌంట్ మాత్రం తప్పకుండా వస్తుంది. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఎక్కువగా వస్తుంది. తర్వాత కింద ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో కొత్తగా యాడ్ చేసిన ఎలిజిబిలిటీ ఆప్షన్ ఇందులో మీకు ఎంత అమౌంట్ వరకు క్లెయిమ్ చేసుకోవచ్చో అనేది మీరు క్లెయిమ్ చేసుకున్న నంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ మీ సర్వీస్ అండ్ మీ పిఎఫ్ బ్యాలెన్స్ ని బట్టి జనరేట్ అయి చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తున్న అమౌంట్ కంటే మీరు ఎక్కువగా రిక్వెస్ట్ పెట్టరాదు, పెడితే రిజెక్ట్ అవుతుంది. దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఇందులో మీ అమౌంట్ ని టైప్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఎలిజిబుల్ చూపిస్తున్న అమౌంట్ మొత్తం క్లెయిమ్ పెట్టినా ఫైనల్ అమౌంట్ మాత్రం మీకు పిఎఫ్ ఆఫీస్ కన్ఫర్మ్ చేస్తుంది. అంతేకాని మీరు పెట్టుకునే అమౌంట్ ఖచ్చితంగా అంతే వస్తుందని అనుకోవద్దు. సో వన్స్ మీరు అమౌంట్ ని టైప్ చేశాక కింద మీ ప్రెసెంట్ అడ్రస్ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ ఓల్డ్ ఆర్ న్యూ ఏదన్నా ఇవ్వచ్చు. ఇందులో మీ హౌస్ నంబర్ అండ్ విలేజ్ అండ్ కింద స్టేట్ అండ్ పక్కన డిస్ట్రిక్ట్ అండ్ కింద మీ సిటీని ఎంటర్ చేసి చివరన పిన్ కోడ్ ఎంటర్ చేసి దాని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేస్తే గెట్ ఆధార్ ఓటీపీ ఆప్షన్ ఎనేబుల్ అయి చూపిస్తుంది. సెలెక్ట్ చేసి మీ ఫోన్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి కింద వ్యాలిడేట్ చేయండి. వన్స్ ఓటీపీ వ్యాలిడేట్ అయితే ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చేస్తుంది. అండ్ ఇందుకు సంబంధించిన క్లెయిమ్ రిసిప్ట్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇందులో మీ పిఎఫ్ డీటెయిల్స్ అండ్ కింద మీ బ్యాంక్ అండ్ చివరన మీ కేవైసీ డీటెయిల్స్ చూపిస్తుంది. డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు క్లెయిమ్ చేశాక ఇన్ ఫ్యూచర్ లో మీ క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవడానికి సేమ్ హోమ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో ఆన్లైన్ సర్వీసెస్ కి వెళ్ళండి. తర్వాత ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ న్యూ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీరు సబ్మిట్ చేసిన లేటెస్ట్ క్లెయిమ్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇందులో మీరు క్లెయిమ్ చేసిన డేట్ అండ్ చివరన ఎట్ ప్రెసెంట్ స్టేటస్ లో మీ క్లెయిమ్ స్టేటస్ కూడా చూపిస్తుంది. ఎట్ ప్రెసెంట్ మనం ఇప్పుడే క్లెయిమ్ సబ్మిట్ చేశాం కాబట్టి సబ్మిట్ అని చూపిస్తుంది. వన్స్ ఇక్కడ అప్రూవ్డ్ అని వచ్చాక 3 వర్కింగ్ డేస్ లో అమౌంట్ మీ బ్యాంక్ లో క్రెడిట్ అవుతుంది. సో ఇది అడ్వాన్స్ అమౌంట్ క్లెయిమ్ చేసే విధానం. ఇంకా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.